మావయ్య గారు బయటికి వెళ్ళి వస్తాను. అమ్మాయి, ఏంటి మావయ్య గారు? నీకు ఇన్నిసార్లు చెప్పాను బయటికి వెళ్ళేటప్పుడు లక్షణంగా బొట్టు పెట్టుకోమని. మావయ్య గారు, జీన్స్ మీద బొట్టు పెడితే బాగోదు మావయ్య గారు. మీరే చెప్పండి, జీన్స్ మీద బొట్టు బాగుంటుందా? అచ్చచ్చే అస్సలు బాగోదు. అయినా నేను పెట్టమంది జీన్స్ మీద కాదు, మురికి మీద. వెళ్ళి పెట్టుకో. అమ్మాయి, ఇవాళ అంటే వండుతున్నావు? ఏం వండలేదు మావయ్య గారు, ఈరోజు ఉపవాసం ఉందామా అని ఆలోచిస్తున్నాను. ఉపవాసమా? ఈరోజు ఎందుకు? అదేం లేదు మావయ్య గారు, నేను ఈ మధ్య కొంచెం లావ్ అయిపోతున్నాను, అందుకే ఈరోజు ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను. అవునా, చాలా మంచి పని చేసావు. ఈరోజు ఏం కర్మ, నువ్వు 3 రోజులు తినకపోయినా ఏం నష్టం లేదు. నాకు మాత్రం 3 పూట్ల వండి పెట్టు. ఎందుకంటే ఇప్పటికే కేజీ కండలేదని ఊరందరూ అనుకుంటున్నారు. సపరేట్ చేసుకోండి మరి. పక్కన ఉన్న వెలకిని గట్టిగా కొట్టండి. కలకానిది నిజమైనది. మావయ్య గారు, ఏంటి కొత్తగా స్పెట్స్ పెట్టారు? ఏంటి సంగతి? అదేం లేదమ్మా, మామూలుగానే పెట్టుకున్నాను. ఏదో ఉంది, హీరోలా కనిపిస్తున్నారులే. అయ్యయ్యో, అదేం కాదమ్మా. ఎల్లి పన్ను చేసుకో. ఈ ముసలాడు ఏం లేదంటున్నాడు కానీ ఏదో ఉంది. ఎందుకు స్పెట్స్ పెట్టుకున్నాడు? వస్తున్నారా ఏంటి? ఎలాగైనా ముసలాడు దగ్గర నుంచి ముందే స్పెట్స్ లాగేయాలి. A few moments later. మావయ్య గారు, స్పెట్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నారు? ఒకసారి ఇవ్వండి మావయ్య గారు. అందుకే చెప్పాను పెద్ద మాట వినాలని. వింటారా? ఇప్పుడు నువ్వు కూడా స్పెట్స్ పెట్టుకో. అమ్మాయి, మీ మదిరి గారికి సంబంధం ఉందని చెప్పారు కదా మొన్న పంతులు గారు. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మన డిమాండ్ అని చెప్పు. అలాగే మామయ్య గారు. ఇంతకీ మన డిమాండ్లు ఏంటి? అమ్మో, చదువుకుని ఉండాలి, బోల్డ్ అంత ఆస్తి ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, చక్కచక్క పనులన్నీ చేసుకోవాలి, అందంగా ఉండాలి. ఇంకేంటి, నాలా ఉండాలన్నమాట. జోకులాపి వెళ్ళి ఫోన్ చేయి. A few moments later. అవునా, సరేలేండి, ఇంకో సంబంధం ఉంటే చూడండి. ఏమైంది మామయ్య గారు, ఎందుకు అలా డల్గా ఉన్నారు? వాళ్ళకి సంబంధం నచ్చలేదంట, వాళ్ళకి నిజం తెలిసిపోయిందంట. ఏ నిజం? మీకు చాదస్తం ఉందనే నిజమా? కాదు, ఈ ఇంట్లో తోడేలాంటి తోడకోడలు ఉందని తెలిసింది వాళ్ళకి. అమ్మాయి, ఏంటి మామయ్య గారు? పొద్దుబుద్దుని ఎప్పుడు వాటిని చూడవేనా? ఇల్లు కాస్త వాకిట్లో ముగ్గేర్చుకోదమ్మాయి. నాకు ముగ్గు వేయడం రాదు మామయ్య గారు. అసలు ప్రయత్నిస్తే రందంటూ ఏది ఉండదు. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే వాకిట్లో ముగ్గు చక్కగా ఉండాలి. A few moments later. అమ్మాయి, మామయ్య గారు, ముగ్గు వేయడం అయిపోయిందో? అయిపోయింది మామయ్య గారు, చూడండి. బంగారు తల్లి, ఎంత చక్కగా వేసావో. థ్యాంక్ యూ మామయ్య గారు. ఓవర్ యాక్షన్ చేయకరా. అవునా, త్వరగా వచ్చేయమ్మా. అమ్మాయి, మామయ్య గారు, ఊరి నుంచి మీ వదిన గారు వస్తున్నారు. తనకు కావాల్సిన సరిపడాలన్నీ దగ్గర చూసుకోయే. ఈ ముసలోడితో పాటు ఆ మోడు మొహంది కూడా తోడవుతుందో. ఎలాగైనా ముందు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోయింది. మామయ్య గారు, వదిన గారికి చాయ్తో బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా, వదిన గారికి కావాల్సిన సామాన్లన్నీ నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఎత్తేంటి అమ్మాయి?
ఎన్నిసార్లు ఫోన్ చేసినా అర్థమేంటమ్మాయి? అది ఫోన్ సైలెంట్లో ఉంది మామయ్య గారు. సరేలే కాబట్టి మీ వదిన గారు బయలుదేరుతుంటే కాలు చేతి పడిపోయారంట. రావడానికి కుదరదని చెప్పారు. అయ్యో ఎంత పని జరిగిపోయింది. నాకు తెలుసు మీ వదిన అంటే నీకు అంత ఇష్టమో. తనకి రావడానికి కుదరలేదని నిన్న అక్కడ వాళ్ళు పంపిస్తానన్నాను. వెళ్ళి రెడీ అవ్వు. మామయ్య గారు మా తమ్ముడు వచ్చాడు. ఏదో 10 VIP వయసులో చెప్తుంది. రా బాబు రా. మామయ్య గారు వాటర్ తీసుకోండి. A few moments later. ఇంకెట్నైనా విశేషాలు? ఏం లేదు మామయ్య గారు, మీరే చెప్పాలి. మామయ్య గారు కాకలా అరుస్తుంది, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారేమో. మా ఇంటికి మీరు తప్పి చుట్టాలు ఇంకెవరు రారు నాయన. లేదు మామయ్య గారు, కాక అంత గట్టిగా అరుస్తుందంటే ఎవరో ఒకరు వస్తారు. కాకరిస్తే చుట్టాలు వస్తారని నిజమే. ఈ అక్క కాకన దారుణం గడుగుతాయి కదా, అందుకే మా ఇంటికి చుట్టాలు ఎవరు రారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.